ఫ్రెండ్స్ టైం అయితే 6 అవుతుంది. ఈ టైంలో గురించి శారీ తీసుకొచ్చారనమాట. ఒక సిస్టరు కుట్టమని అర్జెంట్ అక్క అని చెప్పేసి నైట్ కల్లా కావాలన్నారు. సరే కదా అని నేను కూడా తీసుకున్నాను అనమాట. ఇదిగోండి వైట్ శారీ అనమాట. దీనికొచ్చేసి ఇట్లా ఈ రెడ్ కలర్ లేస్ అయితే తీసుకొచ్చుకున్నారు, లేస్ వేయమని చెప్పేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. ఇదిగోండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్లౌజ్ ఏంటనుకుంటున్నారు, వైట్ కలర్ బ్లౌజ్ అనమాట. రెడ్ వచ్చేసి లవ్ సింబల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం బోట్ నెక్ అండ్ ఫ్రిన్స్ కట్, అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి లవ్ సింబల్ నెక్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కుడుతూ ఉంటాను ఎమర్జెన్సీ బ్లౌజ్ అని మీకు అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, బోట్ నెక్ లాగా. అలానే ఇప్పుడు నేను అదే సిస్టర్ ఇప్పుడు మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు, చూశారు కదా వీడియోలో నేను స్టార్టింగ్లో చూపించాను. ఇప్పటికప్పుడు ఇచ్చి నాకు అర్జెంటుగా కుట్టాలక్క, రేపు ఫ్రైడే కదా నాకు అవసరం అన్నది అని చెప్పేసి నేను ఇప్పుడైతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. అలాగే కటింగ్ కూడా నేను ఇప్పుడే చేస్తున్నాను. టైం వచ్చేసి 6:30 అవుతుందండి దగ్గరలో. ఇప్పుడు నేను బోట్ నెక్కి అంటే ఫ్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకుంటాను నా స్టైల్లో సింపుల్గా, ఓకేనా, చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనకి జస్ట్ ఇక్కడ లూజ్ చూసుకుంటాను. ఏంటంటే లూజ్ చూసుకొని ఇటువైపు ఒక బెత్త, ఇటువైపు ఒక బెత్త సుమారుగా ఉంచుకొని నేను కట్ చేస్తాను. అదిగోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్ చూసారు కదా, ఇటు సైడ్ పన్నాలు వచ్చినాయి అనమాట. ఇటేమో ఫోల్డింగ్ ఉంది, ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఇలా రెండు విధాలుగా ఓపెన్ చేసేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక పీస్ని ఇలా ఫ్రంట్కి, ఒకటి బ్యాక్కి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇది ఏ సైజు అనేది కూడా మీకు ఒకసారి చెప్తాను, మీరు ఆ సైజు వాళ్ళు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి 31 అనమాట, ఇంచుమించు 30, అలాగే 32 ఉంటుంది. దీనికి వచ్చేసి 30 సైజ్ అనమాట, ఓకేనా. అంటే ఇక 1 ఇంచు ఈ కాజల్ పట్టి కూడా యాడ్ చేస్తాను కాబట్టి ఇది మనకి 30 సైజ్ లెక్కలో వస్తుందండి. 30 సైజ్ లెక్కలో వస్తే నేను సుమారుగా ఇది 12 అంగుళాలు ఉంది లూజు ఖర్చుతో, ఓకేనా ఫ్రెండ్స్. ఉంచుదాం, ఏం కంగారు ఏం లేదు, మనకి ఎంత కావాలితే అంత ఉంచుకోవచ్చు, మిగతాది ఎక్స్ట్రా ఉంటే తీసేసుకోవచ్చు. ఏంటంటే మీకు సింపుల్ వేలో చెప్తున్నాను, నేను కట్ చేసే విధానం అనమాట. మీకు అర్థమైతే ఫాలో అవ్వండి, లేకపోతే మీరు స్కిప్ చేసేసేయచ్చు. ఒకవేళ డౌట్స్ ఉంటే నన్ను అడిగినా సరే నేను రిప్లై ఇస్తాను. ఇదిగోండి చూసారు కదా, మనకి ఖర్చులకి ఈ మాత్రం ఖచ్చితంగా కావాలి. అలానే ఇక్కడ డాట్స్కి, ఇదిగోండి ఈ నడుము దగ్గర డాట్స్కి సరిపోతుంది, చంక భాగంలో ఖర్చులకి సరిపోతుంది, ఓకేనా. నేను మీకు పెట్టినట్టుగా మీరు 12 అంగుళాలు లూజ్ ఉండేలా చూసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. నడుము పొడవు వచ్చేసి ఈ బ్లౌజ్ నికరం వచ్చేసి 13 ఉందండి, మనం 14 పెట్టుకుందాం, ఓకేనా. ఆది బ్లౌజ్ ఇక్కడే ఉంచి గీస్తున్నాను ఏంటని మీరు అనుకోవద్దు, మనకి టైం లేదు ఒకటి తీసి కట్ చేసుకోవడానికి, అందుకే ఇలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాయిస్ కూడా బాగాలేదు, ఏమనుకోవద్దు, అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి లూజు వచ్చేసింది, అలానే పొడవు కూడా వచ్చేసింది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్ అయితే షోల్డర్ గీసుకుందాం, ఓకేనా. ఆది బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసిందే ఫ్రెండ్స్. ఎప్పుడు మీకు ఈ బ్లౌజ్ వీడియో కూడా, మీకు ఆది బ్లౌజ్ వీడియో కూడా మన ఛానల్లోకి వెళ్తే ఉంటుంది, నేనే స్టిచ్ చేశాను ఇది కూడా. ఇప్పుడు మీకు షోల్డర్ చూపిస్తున్నాను. ఖచ్చితంగా 7 అంగుళాలు పెట్టానండి షోల్డర్ అయితే. మనకి ఇది బోట్ నెక్ కాబట్టి మినిమం మామూలుగా అయితే 6 అలా 5.5 పెట్టుకుంటాము. ఇది షోల్డర్ వెడల్పు ఉండాలి కాబట్టి నేను 7 అంగుళాలు పెట్టానండి, ఓకేనా. అదిగోండి ఖచ్చితంగా 7 అంగుళాలు అయితే ఉందన్నమాట. అలాగే చంకడౌన్ ఎంత ఉందో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. 5.5 ఉంది, మనం కుట్టగా నికరం 6 వస్తుంది, ఓకేనా. అంటే ఇది బోట్ నెక్ కాబట్టి నేను 6 ఇంచులు పెడుతున్నాను, ఫస్టే 6 ఇంచులు పెడుతున్నాను. ఇదిగోండి కరెక్ట్గా 6 పెట్టేస్తాను. అప్పుడు ఏదైనా మనకి ఖర్చులతో కొంచెం ఒక అరంగుళం దిగుతుంది కాబట్టి సరిపోతుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. తను కొంచెం సన్నగానే ఉంటుంది, హ్యాండ్స్ అవి సన్నగా ఉంటే ఏ లావుగా ఏమీ ఉండదు అనమాట. అలానే నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను డౌన్. అదిగోండి మీరు ఇట్లా స్క్వేర్ షేప్లో గీసుకున్నారు అంటే మీకు బోట్ నెక్ చక్కగా వచ్చేసిద్ది ఇలా, ఓకేనా.
ఇప్పుడు మనం లవ్ సింబల్ అనేది ఇందులో కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్తో మనకి ఈ నెక్ కరెక్ట్గా సరిపోయిందంట. దీని మీద కొంచెం చిన్నగా ఉండాలి అక్క అనేసి అన్నదనమాట. ఇప్పుడు మనం కరెక్ట్గా ఇదిగోండి నేను గీసాను కదా 4 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు మనం ఇట్లా బ్లౌజ్ ఒకసారి పైన వేసుకొని మనకి ఎంత కావాలి ఇది వచ్చేసి మనం ఖర్చులు కొంచుకున్నాం కాబట్టి ఇక్కడ ఆది బ్లౌజ్తో మనం ఒక టిక్ పెట్టుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది నడుము అయితే కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మధ్యలో ఈ గ్యాప్లో మనం లవ్ సింబల్ అనేది కట్ చేసుకోవాలి. దీనికి దీనికి మినిమం 2 అంగుళాల గ్యాప్ అయినా ఉండాలి. ఓకేనా, అప్పుడే లవ్ సింబల్ అనేది బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ నెక్కి దీనికి 2 అంగుళాల గ్యాప్ ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అలానే నెక్ దగ్గర వచ్చేసి 4 అంగుళాలు ఉంది గ్యాప్. ఓకేనా. ఇట్లా ఈ వెడల్పు ఎంత పెట్టుకుందాము అంటే 2 అంగుళాలన్నర పెడుతున్నానండి, ఎక్కువ కూడా పెట్టట్లేదు, 2.5 పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా షేప్ కట్ చేసుకుంటే మీకు కటింగ్ అయ్యేటప్పటికి నీట్గా వస్తుంది అనమాట. షేప్ ఇలా గీసుకోండి. అలానే నేను ఇంకా కటింగ్ అయితే చేస్తున్నాను. వెడల్పు 2.5 పెట్టానండి. ఇది 4 ఉందని మనం ఇక్కడ 4 పెట్టామనుకోండి మనకి డీప్ ఎక్కువైపోతుంది అనమాట నెక్, అందుకని నేను ఎక్కువ పెట్టలేదు. ఇదిగోండి షేప్ అయితే చూసారు కదా ఎలా వచ్చిందో, వైట్ మీద వైట్ కనిపించట్లేదని ఇలా వేసాను. ఓకేనా ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు నేను బ్యాక్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. అలానే ఇంక ఇప్పుడు షోల్డర్స్ కూడా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చంక భాగం అనమాట. మనం ఇది అనేది ఖర్చులు కొంచుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్. ఓకేనా, ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ అయిపోయింది, అలాగే చంక భాగం అయిపోయింది, అలాగే లవ్ సింబల్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఫ్రంట్ నెక్ తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. అలాగే ఫ్రంట్ ఇలా చంక దగ్గర కొంచెం క్రాస్ తీసుకుందాం, ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకోవాలండి. నార్మల్ క్రాస్ బ్లౌజుల మీద ఇది కొంచెం ఎక్కువే తీసుకుంటేనే నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ అనేది తీసుకుందాం. ఇంక ఈ బ్లౌజ్ అంతా వద్దు, ఓన్లీ ఫ్రంట్ నెక్ ఒకటే ఫోల్డ్ చేసుకొని వేసుకుందాం. అదిగోండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడికి ఉంది కాబట్టి మనం ఇదే స్టైల్లో స్టార్ నెక్ గీసుకుందాం. ఫ్రెండ్స్ ఎక్కువ టైం లేదు, అందుకే నేను త్వరగా కటింగ్ చేస్తున్నాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. అలానే ఈ నెక్ ఎంత ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీకు చెప్తున్నాను 5.5 పెట్టుకోండి. మీరు ఎవరైనా 5.5 పెట్టుకోండి. ఫైనల్గా స్టిచ్ చేసేటప్పటికి 6 వస్తుంది. ఓకేనా. ఈ నెక్ డౌన్ 5.5 పెట్టుకోండి, లేదా 5 పెట్టుకోండి. ఇంకా బోట్ నెక్ లాగా కావాలనుకుంటే 4 పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ సైడ్ జారడానికి లేదు కాబట్టి ఫ్రంట్ నేను డీప్ నెక్ తీసాను. ఇలానే నడుము దగ్గర ఒక 1 ఇంచ్ ఫ్రంట్ పార్ట్. ఓకేనా, ఇట్లా 1 ఇంచ్ పెట్టుకొని 3 ఇంచెస్ దగ్గర మనకి క్రాస్ కలిపేసుకోండి ఇలాగా. అప్పుడు ఫ్రంట్ స్టమక్ దగ్గర మీకు నీట్గా వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి మీకు 2.5 ఇంచుల జస్ట్ మనం ఏం చేద్దామంటే ఫ్రంట్ బటన్స్ కాబట్టి ఒక రంగులు అంటే ఒక పాదం ఖర్చు నేను లైన్ గీసేస్తున్నానండి, ఎందుకంటే మనకి ఇది ఖర్చులు కావాలి కాబట్టి. ఇప్పుడు 2.5 గ్యాప్ పెడుతున్నాను. ఓకేనా, ఇక్కడ నుంచి 2 ఇంచులు పెడుతున్నాను. అలానే ఈ పొడవు 2.5 తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా 2.5 పొడవులో మనం లైన్స్ గీసుకున్నాము అంటే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత 4 ఇంచులు. ఈ చంక భాగం మీకు ఆల్రెడీ తెలిసిందే. అలా మీరు గీసుకున్నట్టయితే షేప్ అనేది మీకు కరెక్ట్గా వస్తుంది. నేను ఇప్పుడే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంక మనకి టైం లేదు, ఎంతో టైం లేదు, అందుకని త్వరగా వర్క్ అయిపోతుందని కట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లా నేను ఇక్కడ వేస్ట్ క్లాత్ తీసేసాను అనమాట. ఇది మనం కరెక్ట్గా జాయింట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా షేప్ అనేది పైకి లెగుస్తుంది అనమాట. ఓకేనా. అలానే ఇక్కడ చిన్న డాట్ పెట్టుకుంటే మనకి ఫ్రంట్ డాట్ వేసుకోవడం వల్ల షేప్ అనేది బాగా నిలబడుతుంది.
అలానే చంక భాగం దగ్గర నేను క్రాస్ గీసాను కదండి, ఆ క్రాస్ కూడా కట్ చేస్తున్నాను అనమాట. అంటే లోతు, ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా మీరు లోతు ఎక్కువే తీసుకోవాలి. నార్మల్గా అయితే కొంచెం తీసుకుంటాం, ఒక అరంగుళం లోతు తీసుకోండి. లోతు తీసుకోవడం వల్ల పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది బాగా సెట్ అవుతుంది. ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట. మనకి ఒక రంగులో నేను ఖర్చులకు అయితే వదిలిపెడుతున్నానండి. తర్వాత పైన అయితే నిక్కరం ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఒక రంగులో ఖర్చులకు అయితే నేను ఉంచుతున్నాను. అలానే ఇప్పుడు మీరు సింపుల్గా హ్యాండ్ కట్ చేసుకోవాలంటే నిక్కరం ఎంత ఉందో చూసుకోండి. 6.5 ఉంది, ఇక్కడ కూడా 6.5 పెట్టేసుకోండి. తర్వాత అందులో నుంచి 3.5 తీసేసుకోండి. ఖచ్చితంగా మీకు కరెక్ట్గా లెవెల్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు. అదిగోండి, హ్యాండ్ కటింగ్ చాలా సింపుల్గా అయిపోయింది. అలానే మీరు సెంటర్ పాయింట్ ఒక డాట్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ క్రాస్ అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. నేను చాలా సింపుల్ వేలో పెడుతున్నానండి. ఎవరైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. అలానే ఒక 1/2 ఇంచ్ నేను క్రాస్ తీసుకోవడానికి గీసుకున్నాను అనమాట. ఇలా చక్కగా రౌండ్గా వచ్చేలా గీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు క్రాస్ కనిపిస్తుందా? అదిగోండి, నీట్గా క్రాస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం లైనింగ్ అయితే కట్ చేస్తాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ ఉందో కట్ చేసేసుకుందాం. ఇంకా మనకి బ్లౌజ్లో స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం, టైం ఎంతో లేదు ఇంకా. తర్వాత శారీకి లేస్ వేయాలి, అలానే ఫాల్ వేయాలి, తర్వాత బ్లౌజ్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు చూస్తే ఆల్రెడీ 7 అయిపోయింది, ఆవిడ 7ంటికి మంది. ఇంకా అదుకో ఇదిగో అంటే 9 అయిపోద్ది ఈరోజు. నేను హ్యాండ్ అయితే ఒక పక్కన కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే లవ్ సింబల్స్ ఇట్లా ఈ షేప్లో ఉన్నాయి కదా, మనకి ఇలా రావాలంటే ఇలానే కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయి. చంకలో ఏదైనా క్లాత్ కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు ఎక్స్ట్రా. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకేసారి వచ్చేలా మనం కట్ చేసుకోవచ్చండి. ఎందుకంటే మనకిది చూసారు కదా మీరు ఫస్ట్ నుంచి కటింగ్ ఎలా ఉందో, బ్యాక్ ఫ్రంట్ నేను ఒకేసారి కట్ చేస్తాను కాబట్టి ఇది కూడా మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? స్టిచ్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సింబల్స్ ఎటు ఉన్నాయి అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతున్నాను. త్వరగా స్టిచ్చింగ్ చేసేసి మీకు వీడియో మార్నింగ్ కల్లా పెట్టేస్తాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, అలానే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్, మీకు వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా చేస్తారని. అలాగే కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అలానే ఇంకా చేయాలని నాకు కొంచెం పుషింగ్గా ఉంటుందన్నమాట. చాలా వెనకబడిపోయానండి బాబు వల్ల, వీడియోస్ ఏమి తీయక అసలు వ్యూస్ లేవు, ఏమీ లేవు. సపోర్ట్ చేయండి ప్లీజ్. సరే, ఇంకా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ఇంకా శారీకి వచ్చేసి లేస్ వేసుకుంటున్నాను అనమాట. అటు ఇటు కూడా లేసు మొత్తం 9 మీటర్స్ పట్టిందండి. శారీకి వచ్చేసి డబల్ స్టిచ్ వేసాను, ఎందుకంటే మళ్ళీ ఒక స్టిచ్ వేస్తే వంకరలు తిరిగిపోతుందని చెప్పేసి డబల్ స్టిచ్ వేయాల్సి వచ్చిందనమాట. లేస్ వేసిన తర్వాత చీర మాత్రం చాలా అందంగా అనిపించిందండి, నాకైతే బాగుంది. ఈ టైప్ శారీస్ ఆన్లైన్లో చాలామంది మీరు కట్టుకుంటున్నారు, చూసే ఉంటారు. వాటికి లేసు లేకుండా ప్లెయిన్ శారీస్ అయితే కట్టుకుంటున్నారనమాట. దీని ఎక్కువ ఇంకా కొంచెం గ్రాండ్గా ఉండడానికే చీర ఇష్టపడుతుంది, అందుకని చెప్పేసి లేస్ అయితే వేసామన్నమాట. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు హ్యాండ్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ గమ్ అతికించి పెట్టేసుకున్నానండి. ఇందాకైతే కరెంట్ పోయిందనమాట, అప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి రెడీ చేసేసుకున్నాను. ఎప్పుడైనా అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా గమ్ అయితే అతికించేస్తున్నానండి, ఎందుకంటే అది కూడా అర్జెంట్ బ్లౌజ్ అయ్యి ఉండి కరెంట్ లేకపోతే. అదే కరెంట్ ఉంటే మాత్రం స్టిచ్చింగ్ చేసుకుంటాను. లేస్ని అయితే నేను ఇట్లా వేసేసుకుంటానండి. ఫ్రెండ్స్, ఇదిగోండి 2 హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట. తర్వాత మనం ఇది మీకు ఇందాకే వీడియోలోనే కట్ చేసేటప్పుడు చూపించాను కదండి, ఫ్రంట్ కట్ అనేది ఎలా కట్ చేశానో. ఇలా నేను వీడియోలో కట్ చేసిన విధంగా చక్కగా రెండిటిని కూడా ఇలా జాయింట్ వేసుకొని
చక్కగా సరిపోయేలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువలు అయితే రాకూడదు ఫ్రెండ్స్. ఎక్కువ తక్కువలు రావడం వల్ల ఏమవుతుందంటే షేప్ అవుట్ అయిపోద్ది. కరెక్ట్ గా కొంచెం బ్యాలెన్స్ గా చూసుకొని రెండు సరిపోయేలాగా స్టిచ్చింగ్ చేసుకోండి. మీరు ఇలా కట్ చేసినప్పుడు కొత్త వాళ్ళైతే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మీరు గుర్తులు పెట్టుకొని చక్కగా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం టైం లేక గబగబా కుట్టేస్తున్నాను. మీకు ఏమైనా ఇంకొంచెం డౌట్స్ ఉంటే నేను రేపు క్లియర్గా ఇంకొక వీడియోలో మళ్ళీ నేను క్లియర్గా కుట్టి చూపిస్తాను. ఈ ఖర్చులు అనేవి ముందు భాగానికి పెట్టి నేను స్టిచ్చింగ్ చేసేస్తున్నానండి. వీడియో కట్ చేసేటప్పుడు నేను ఇక్కడ కొంచెం కత్తిరితో టాకా పెట్టుకున్నాను కదండి. ఇలాగే షేప్ కుట్ లాగా డాట్ లాగా వేసేసుకుందాం. అవ్వండి, కనిపించింది కదా నీట్గా. మీకు వైట్ బ్లౌజ్ అవడం వల్ల కొంచెం సరిగ్గా కనిపించట్లేదు అని అనుకుంటున్నాను. కొంచెం బాగా చూడండి, మీకే అర్థమవుతుంది. తర్వాత నేను బ్లౌజ్ అంతా చూపించిన ఫ్రెండ్స్. తర్వాత మీకు బ్యాక్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మాత్రం చూపిస్తాను. మీకు ఇదంతా రొటీనే వచ్చేసిందే కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. లేట్ అయిపోతుంది కాబట్టి అందులో కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఒకే దాంట్లో అంటే కొంచెం లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి నేను నార్మల్గానే కొంచెం ఇంకోండి, ఇది కాజాల పట్టి అన్నమాట. నేను ఈ క్లాత్నే తీసుకుంటున్నాను. సిల్క్ క్లాత్నే తీసుకుని డబుల్ ఫోల్డ్ అయితే వేసేసుకున్నానండి. కంపల్సరీ అంటే ఫ్రిన్స్ కటింగ్ అనేది ఎన్నిసార్లు చూసినా కూడా మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి నేను ఫ్రిన్స్ కటింగ్ ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి అంతే. అలాగే కాజాల పట్టి అనేది కూడా సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్సుల పట్టి కూడా చూద్దురు కానీ. ఇలా డబల్ ఫోల్డ్ క్లాత్ తీసుకోండి 2 ఇంచులతో. మీరు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నారంటే చాలా నీట్గా వస్తుంది. అలానే త్వరగా కూడా అయిపోద్ది అనమాట. ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఇలా నెత్తి మీద మీరు ఇట్లా ఫోల్డ్ చేసుకొని కంగారుగా కుడతా ఉంటే దారం తెగిపోద్ది అన్నమాట. అది అసలు ఆనవాయితీ కింద వచ్చేస్తుందండి. అది మాత్రం అసలు ఇప్పటి వరకు తెగలేదు దారం. నేను స్పీడ్ కుడుతుంటే దారం తెగిపోతుంది. ఫ్రెండ్స్ అదిగోండి, ఉక్సుల పట్టి కూడా నీట్గా అయిపోయింది. కనిపిస్తుందా ఫ్రెండ్స్? అలానే కాజాల పట్టి ఉక్సుల పట్టి 2 కట్టేశానండి. తర్వాత నడుము పట్టి కట్టుకోవాలి. చక్కగా ఇలా మందంగా క్లాత్ తీసుకొని మనకి నడుము పట్టి కట్టేసుకోవడం మీకు వచ్చు కదా. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఎలాగా బ్యాక్ పార్ట్ ఎలా నెక్ తిప్పుకోవాలనేది చూపిస్తాను. నేను ఇలా కాటన్ క్లాత్ ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి నేను బక్రం తీసుకున్నాను. అలాగే కాటన్ క్లాత్ తీసుకున్నాను నెక్ తిప్పడానికి అని చెప్పేసి. ఇదిగోండి, హోల్ చూసారు కదా, లవ్ సింబల్ అనేది మనం పర్ఫెక్ట్గా నేను బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకున్నాను అనమాట. నేను ఇదేం చేశానంటే మీకు ఇందాక చెప్పాను కదా గమ్ముతో అతికించేస్తానని, దానివల్ల ఏంటంటే నీట్గా ఉందన్నమాట జరగకుండా. అదిగోండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా 2 చేతులు చక్కగా అంచి పెట్టుకొని నీట్గా ఇలా మనం స్టిచ్ చేసుకుంటే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, చక్కగా పాదం ఖర్చు వెడల్పులో కట్ చేసి
కుట్టుకోవాలన్నమాట. ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. అప్పుడే నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. తర్వాత మనం ఇది కట్ చేయడానికి ఇలా కొంచెం కత్తెర టాకా పెట్టుకొని చక్కగా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఇంకా బ్యాక్ ఓపెన్స్ ఏం లేవు, ఓన్లీ ఈ సింబల్ ఒక్కటే మనకి ఆధారం అన్నమాట. ఈ సింబల్ ఒక్కటే మనం ఇలా కట్ చేసుకొని కొంచెం రీచ్ ఎక్కట్లా వస్తుంది ఫ్రెండ్స్, ఏమీ అనుకోవద్దు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నైట్ అయిపోయింది కదా, నైట్ అయిపోవడం వల్ల మా షాప్ దగ్గర కుక్కల అరుపులు, బండ్ల సౌండ్లు, అలానే నా గోల మీకు చాలా కన్ఫ్యూజ్ గా ఉండొచ్చు. కానీ తప్పదు, మీరు నా వీడియోస్ చూడాల్సిందే. ఎందుకంటే మరి ఇప్పటి వరకు వెనకబడిపోయాను, నేను మిమ్మల్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చాను అనుకుంటారు. లేకపోతే మీకు నా వల్ల ఏమైనా యూజ్ అవుతుందో లేదో నాకు తెలీదు, కానీ మీరు మాత్రం లైక్ చేయాలి వీడియో చూసి. ఓకేనా ఫ్రెండ్స్? చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను చాలా సరదాగా అన్నాను. మీరందరూ లేకపోతే నేనే లేను ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలు అనేదే ఉండవు. చూసారా నేను ఎలా అరుస్తున్నాను? నాకన్నా కుక్కలు ఇంకా ఎక్కువ. ఇదిగోండి ఫ్రెండ్స్, చక్కగా నీట్గా కట్ చేసుకున్నాను. అక్కడక్కడ కత్తిర్లు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఒక 2 అంగుళాల వెడల్పు అంగుళన్నర వెడల్పు ఉంచేసుకొని వేస్ట్ అంతా ఇలా ఒకసారి కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వేస్ట్ కట్ చేసుకుంటే మనకి నీట్గా నెక్ అనేది కనిపిస్తుంది అనమాట. అడుగు క్లాత్ ఏమి పడకుండా చాలా బ్యాలెన్స్గా కట్ చేసుకోండి. ఓకేనా? అదిగోండి నేను ఇలా ఎక్స్ట్రా ఉంచి అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే నీట్గా ఇలా వెనక్కి మడిచేసుకోండి. ఏం కాదు, కనబట్టలేదా? చక్కగా ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా వేలు సాయంతో చక్కగా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా నెక్ అనేది ఎలా స్టిచ్ చేశానో. ఏం చేస్తున్నారా? ఆగిపోయింది వీడియో. లైటింగ్ లేదు, చీకటిగా అవడం వల్ల. థ్యాంక్ యూ. చూడండి. అబ్బో ఓకేనా? మా ఫ్రెండ్ వాళ్ళ పాప టార్చ్ లైట్ ఆన్ చేసిందండి చక్కగా. నేనైతే నార్మల్గా స్టిచ్ చేస్తున్నాను. ఆంటీ చీకటిగా ఉంది కదా లైట్ ఆన్ చేస్తానని చెప్పి ఆన్ చేసింది. థ్యాంక్ యూ ఆరాధ్య. ఫ్రెండ్స్ నేనైతే ఎలా స్టిచ్ చేశాను అనేది మీరు చూసారు కదా. అయితే నేను ఏంటంటే మీకు ఒకవేళ అర్థం కాకపోతే నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు ఇది ఫైనల్గా ఒకసారి ఇది ఎలా ఉందో చూసేద్దాము. లేస్ కూడా వేసేస్తాను. లేస్ వేస్తే ఇంకా లుక్ అనేది బాగుంటుంది. ఇది ఇటు సైడ్ వస్తే స్ట్రైట్ గా వచ్చేది. చక్కగా లేస్ వేసేటప్పుడు మీరు నీట్గా వేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా వంపు తిరుగుతుందా లేదా అని చూసుకుంటూ మీరు లేస్ వేస్తే మనకి ఫైనల్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. మనకి స్ట్రైట్గా వేసేస్తే లేస్ అనేది నీట్గా ఉండదు.
కొంచెం నొక్కుంటూ లూజ్ పెట్టుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి. అప్పుడే లుక్ అనేది బాగా కనబడుతుంది. ఫ్రెండ్స్ మాట్లాడట్లేదని ఏం అనుకోవద్దు. కొంచెం ఇట్లా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎక్కువ మాట్లాడితే స్టిచ్ చేయలేమని నేను సైలెంట్ గా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే చూసేద్దాము ఎలా ఉంది అనేది. మీరు చూడటమే కాదు కామెంట్ లో ఓకే మీకు నచ్చితే బ్లౌజ్ అనేది మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ చూసేద్దాం ఇప్పుడు. ఇంకా నేను ఇంక వేస్ట్ కూడా కట్ చేస్తున్నాను ఎందుకంటే కాదు నాన్న ఇది నెక్ కనిపించడానికి. ఇప్పుడు చూడు బాగా కనిపిస్తుందా? ఓకేనా ఫ్రెండ్స్, లవ్ సింబల్ అనేది బాగా వచ్చిందో లేదో మీరే చెప్పాలి. అంటే శారీ అంతా కూడా ఇట్లా సింబల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఈ డిజైన్ అయితే పెట్టడానికి నేను ముందుకు వచ్చాను అనమాట. తను ఇంకా వేరే ఏదైనా మంచి చెప్పక్క అంటే ఇది అన్నాను. అయితే ఓకే అక్క ఇది పెట్టేసి బాగుందండి. ఫైనల్ లుక్ అయితే మనం చూసేద్దాం ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే చూసేద్దాము. చూసారు కదా లవ్ సింబల్స్ ఎంత బాగున్నాయో. అలానే శారీకి లేస్ వేయడం కూడా కంప్లీట్ అయిపోయిందండి. అలానే బ్లౌజ్ నెక్ కూడా చాలా నీట్గా అందంగా షేప్ కూడా బాగా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మీకు కూడా అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు ఇంకా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.